హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. విజయానంద్ ఇదొక కన్నడ మూవీ 2022లోనే రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగులోకి స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. 3 ఇయర్స్ పట్టింది తెలుగు వెర్షన్ ఓటీటీలోనికి రావడానికి. హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ సినిమాలే కాకుండా సౌత్ డబ్బింగ్ సినిమాలు కూడా తీసుకొస్తా రివ్యూ అని చెప్పాను. అండ్ బయోపిక్స్ అంటే ఇష్టం, దానివల్ల అయితే చూడడం జరిగింది. 2 గంటల 38 నిమిషాల రన్ టైం మూవీలో ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. కర్ణాటకలోని విఆర్ఎల్ ట్రావెల్స్ను స్థాపించిన సంకేశ్వర్, విజయ సంకేశ్వర్ జీవిత ఆధారంగా తీసిన మూవీ ఇది. ఆయనతో పాటు ఆయన కొడుకు ఆనంద్ సంకేశ్వర్ పేరు కూడా కలుపుకొని విజయానంద్ రోడ్ లైన్స్ అనే కంపెనీ కూడా స్థాపించారు. అందుకే ఈ సినిమాకి విజయానంద్ అని టైటిల్ పెట్టారు. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఆయన జీవితంలో విజయం సాధించి సక్సెస్ అయ్యారేమో కానీ ఆయన మూవీ మాత్రం నాకు అంత ఆనందం అయితే కలిగించలేదు భయ్యా, నచ్చలేదు మూవీ. ఆయన లైఫ్ని ఒక డాక్యుమెంటరీగా తీస్తే అయిపోలా, 2.5 గంటల డాక్యుమెంటరీ చూడాలంటే కష్టం కదా. ఇంకా బయోపిక్ని ఈ విధంగా తీయకూడదు అని నిరూపించారు. లేడీ డైరెక్టర్ గారు చూసుకోవాల్సింది కొంచెం. ఆయన గురించి నాకేమీ తెలియదు, అయినా సరే నాకు ఎక్కడా ఏమనిపించలేదు. బయోపిక్ కావాల్సిన ఇన్స్పిరేషన్, మోటివేషన్ మూవీలో ఉన్నా సరే మరీ స్లోగా సాగి అండ్ రన్ టైం కూడా 2.5 గంటలు దాటే ఉంది. అంత రన్ టైం పెట్టినప్పుడు మూవీ ఇంట్రెస్టింగ్ అనిపించాలి కదా. రన్ టైం పెంచాలని అనవసరమైన సీన్స్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా భరించలేకపోయాను అసలు. బయోపిక్ పక్కన పెడితే సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోయింది అండ్ భజన కార్యక్రమం కూడా ఎక్కువైపోయింది. తోపు మరి స్ట్రగుల్స్, ఇన్స్పిరేషనల్ పాయింట్స్ ఎక్కడ చూపించారు? ఇంకా ఒక్క హై మూమెంట్ లేదు. ఎక్కువగా స్లోగా, బోరింగ్గా డ్రామా సీన్స్తో ముందుకు తీసుకెళ్లారు అండ్ ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అసలు స్క్రీన్ ప్లే అనేది చాలా డల్గా ఉంది అండ్ తెలుగు నేటివిటీకి కూడా కరెక్ట్గా అడాప్ట్ అవ్వలేకపోయింది మూవీ. క్యారెక్టర్ ఏది కూడా మనకు కనెక్ట్ కాదు. మామూలు మధ్య తరగతి నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎలా చేరుకున్నాడే, ఒక యాంగిల్లో వచ్చే సీన్స్ ఎలా ఉండాలి? డల్గా ఉండాలా? అయితే 70s, 80sల మధ్య జరిగే స్టోరీ కాబట్టి అందుకు తగ్గట్టుగా అప్పటి పరిస్థితులు చూపించడంలో కొంతవరకు అయితే ఓకే అనిపించింది. అండ్ క్యారెక్టర్స్ వైజ్ విజయ సంకేశ్వర్ క్యారెక్టర్లో కనిపించిన నేహల్ బాగా చేశారండి. అతని క్యారెక్టర్ కోసం 20 kgs పెరిగారంట. ఆయన డెడికేషన్కి అయితే హ్యాట్సప్ చెప్పొచ్చు. అండ్ మిగతా స్టార్ కాస్ట్ పర్లేదు అనిపిస్తారు. అండ్ టెక్నికల్ వాల్యూస్ అయితే బాగానే మెయింటైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకేలా ఉంది. తెలుగు డబ్బింగ్ యావరేజ్గా ఉంది. ఫైనల్గా బయోపిక్ అంటే నాకు ఎప్పటికీ కూడా ఒక ఎంఎస్ ధోని, ఒక మహానటిలా ఉండాలనుకుంటా, కానీ బాలయ్య బాబు తీసిన ఎన్టీఆర్లో ఉండకూడదు అని అనుకుంటా. మరి ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చి మా ఓల్డ్ సినిమా టాక్స్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై అండ్ జై హింద్.